గుంటూరులో కాపు రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై చైతన్య సదస్సు జరుగుతోంది. గుంటూరు జిల్లాలో అత్యధిక ఓట్ బ్యాంక్ ఉన్న కాపు కులస్తులకి ప్రాధాన్యం ఇవ్వాలని, సామాజిక న్యాయం అనే రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 24% ఉన్న కాపులకు సీట్లెక్కడా అని ప్రశ్నించారు. గుంటూరులో కాపు రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై చైతన్య సదస్సు జరుగుతోంది. గుంటూరు జిల్లాలో అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న కాపు కులస్తులకి ప్రాధాన్యం ఇవ్వాలని, సామాజిక న్యాయం అనే రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 24% ఉన్న కాపులకు సీట్లెక్కడా అని ప్రశ్నించారు. గుంటూరులో కాపు రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై చైతన్య సదస్సు జరుగుతోంది. గుంటూరు జిల్లాలో అత్యధిక ఓటు బ్యాంకున్న కాపు కులస్తులకి ప్రాధాన్యం ఇవ్వాలని, సామాజిక న్యాయం అనే రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 24% ఉన్న కాపులకు సీట్లెక్కడా అని ప్రశ్నించారు.
గుంటూరులో కాపు రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై చైతన్య సదస్సు జరుగుతుంది. ప్రస్తుతం సదస్సు వద్ద నుంచి మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం సదస్సులో ఎవరెవరు పాల్గొన్నారు? ఎప్పటి నుంచో కాపు కులస్తుల్ని కేవలం ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారు, కానీ ప్రాధాన్యతలో మాత్రం అన్యాయం జరుగుతుందని ఎప్పటి నుంచో చెప్తున్న మాట. కానీ దాంతోపాటు ఇంకా ఏ అంశాలపై చర్చిస్తున్నారు? ప్రధాన డిమాండ్లు ఏంటి? థ్యాంక్ యూ సతీష్. అయితే రాష్ట్రం మద్రాసు నుంచి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా కాపులు అత్యధికంగా కూడా దాదాపు 22% పైగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. అయితే రాజకీయంగా కూడా కాపులు రాజకీయంగా వాడుకుంటున్నారు తప్ప ఉన్నత పదవులు కూడా కాపులకు అనుభవించట్లేదు అనేసి కూడా కొంత కాపులో కూడా అసంతృప్తి ఉంది. అందుకనే ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా కాపు చైతన్య వేదిక అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా కూడా కాపు కులస్తులు అందరూ కూడా ప్రధానంగా కాపులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు డిమాండ్గా ఉంది. ఎందుకంటే దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాపులు అనేది రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు. ఏ పార్టీ అనేది గెలవాలన్నా సరే కీలక పాత్ర అయితే కాపులు పోషిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు కాపులు ఎటు సపోర్ట్ చేస్తేనే వాళ్ళు అధికారం వచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అయితే కొంతమంది మనతో నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి ప్రధానంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి, కానీ ప్రాధాన్యత కాపులకి తక్కువగా ఉంది. ఈసారి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? సార్, ముఖ్యంగా కాపులకి ఎప్పుడు ఎక్కడా కూడా ప్రాధాన్యత తక్కువ ఉండదండి. సీట్లు ఇవ్వడంలో తక్కువ ఉంటుందే కానీ వాడకంలో మమ్మల్ని బాగా వాడతారు. ఏ పార్టీ పడిపోవాలన్నా, ఏ పార్టీ పైకి లెగవాలన్నా కాపుల సపోర్ట్ కంపల్సరీ. ప్రతి ఒక్కడు ఓట్ల కోసమే రంగా గారి బొమ్మకి దండలేయడం, లేకపోతే కమ్యూనిటీ గురించి మాట్లాడడం. కాపుల ఐక్యత కానీ లేకపోతే కాపుల ప్రయారిటీ కానీ రెండు పార్టీలకి గట్టిగా తెలుసండి. రెండు పార్టీలు గట్టిగా తెలుసు. కాపులు సపోర్ట్ చేయడంలో పోయడంలో గతంలో పార్టీ ఓడిపోవడం, కాపులు సపోర్ట్ చేసిన పార్టీ భారీ మెజారిటీ రావడం, అంటే కాపులు రాజ్యాధికారం చేయలేకపోతున్నామేమో అది మా కర్మ అనుకుంటాం, కానీ కాపులు ఏ పక్క నుంచి ఉంటే ఆ పార్టీ గెలుపు. ఈసారి కాపులు ఏ పక్క నుంచి ఉంటారో ఆ పార్టీ గెలుపు వస్తుందండి. కాపులందరం ఐక్యతగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈసారి కాపుల ఐక్యత అంట రాష్ట్రానికి కాపు గాయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రానికి రాజధాని తీసుకొస్తాం, పోలవరం పూర్తి తీసుకొస్తాం. రాష్ట్ర భవిష్యత్తును ముందు తీసుకెళ్లడంలో కాపు ఈ రాష్ట్రానికి కాపు కాస్తూనే ఉంటుందండి. కాపులందరూ ఒక తాటి మీద ఈరోజు అన్ని పార్టీలకు అతీతంగా వచ్చారు. సో గత నుంచి కూడా రాయల్ గారి దగ్గర నుంచి రంగా గారి దగ్గర నుంచి తప్పు చేస్తున్న ఏ ప్రభుత్వాన్నైనా ఎండగట్టడానికి, క్వశ్చన్ చేయడానికి, భయం లేకపోవడానికి పోరాటంలో ముందుండేది ఎప్పుడు కాపాడారండి. అది అన్ని పార్టీల వారికి తెలుసు, అన్ని కులాల వారికి తెలుసు. సో దళితులను కానీ బడుగు బలహీన వర్గాలను కానీ కలుపుకెళ్ళేది కూడా కాపునండి. ఎందుకంటే ఈరోజు రంగా గారికి బొమ్మ ప్రతి దళిత వాడల్లోనే ఉంటుందండి, అంబేద్కర్ గారితో ధీటుగా. అదే ప్లేస్లో ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కానీ ఎన్టీ రామారావు గారి బొమ్మ కానీ ఉండరండి. దళిత నాయకులుగా మా నాయకుడు ఎప్పుడు ఒక మొదటి స్థానంలోనే ఉంటాం. పోరాడే పటిమల్లో కాపులు ఎప్పుడు మొదటి స్థానంలోనే ఉంటాం. ఈసారి కాపుల ఐక్యత ఏ పార్టీ పక్కన ఉంటే ఆ పార్టీ గెలుపు జెండా ఎగరవేస్తుంది. అంటే ప్రధానంగా ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా కాపు చైతన్య వేదిక ఏ అంశాలు చర్చించబోతున్నారు? ప్రధానంగా గుంటూరు జిల్లాలో కాపులకు సంబంధించి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారు? సరే, ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ అయితే కాపు సీట్ల గురించి. మాకెన్ని సీట్లు ఇస్తారు, మాకెన్ని ఓట్లు వేస్తారు. ఈ దరిద్రపు గొట్టు సీట్లు ఓట్లు తీసిస్తే కాపులు ఏం చేస్తున్నారు? ఈరోజు ఒక రాజ్యాధికారం తెచ్చుకోవడానికి మేము పోరాడుతున్నామా? రిజర్వేషన్ లేక దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము ఉన్నామా? ఆ రోజు ఏదైతే కొంతమంది నీలం సంజీవరెడ్డి గారు లాంటి వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు మా కాపు రిజర్వేషన్ తీసి మడిచి దిబ్బలో పడేశారు. ఈరోజు వచ్చే నాయకులు కాపు రిజర్వేషన్ ఎంత మాత్రం ఇస్తారో నిలబెట్టి అడిగి తీసుకోవడంలో, సాధించుకోవడంలో ముందుండాల్సినటువంటి కాపులు మళ్ళీ సీట్ల కోసమే పోరాడుతున్నారు. మాకెన్ని సీట్లు ఇస్తారు? అవునయ్యా, మనకు సీట్లు ఇస్తారు, మనం తీసుకెళ్ళి అసెంబ్లీలో కూర్చోబెడతారు. మరేం మాట్లాడతాం? కాపుల ఐక్యత గురించి మాట్లాడతామా? అంతకుముందు గెలిచినటువంటి ఒక వ్యక్తి, కాపు రిజర్వేషన్ గురించి పోరాడినటువంటి ఒక వ్యక్తి కాపులకి ప్రవేశం లేదని బయట బోర్డు పెట్టాడు. ఎంతోమంది కాపులతో కూడిన దళితులు, బడుగు బలహీన వర్గాలు గెలిస్తేనే, ఓట్లేస్తేనే నువ్వు గెలిచావు. మరి ఏం చేసినావు? కాపులకి రిజర్వేషన్ ఉందా? రిజర్వేషన్ ఉందా? ఒక దామోదరయ్య సంజీవ్ గారు ఇచ్చారు కానీ ఒక రెడ్డి గారు మనకి ఇస్తున్నారా రిజర్వేషన్? కాపు రిజర్వేషన్ ఇవ్వవయ్యా అంటే గత ప్రభుత్వం కూడా కాపు కార్పొరేషన్ ఇచ్చిందే కానీ రిజర్వేషన్ ఇచ్చిందా? ఈసారి ఏ ప్రభుత్వం వచ్చినా కాపులు ఆ ప్రభుత్వం పక్కన నిలబడి గెలిపించి మన రిజర్వేషన్ సాధించుకోవడంలో ఐక్యంగా ఉండాలి. సీట్లు ఎన్ని తెచ్చుకున్నటువంటి కాపుల కోసం వాళ్ళు పోరాడాలని మనస్ఫూర్తిగా నుంచుంటున్నాం. ఇప్పుడు జరుగుతుంది దామాషా ప్రకారం. కాపుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాపులకు సీట్లు ఇవ్వాలి, వైసీపీలో సీట్లు ఇవ్వాలి, టీడీపీలో సీట్లు ఇవ్వాలి, జనసేనలో కాపులకు సీట్లు ఇవ్వాలని అడుగుతున్నారు. సో అది కూడా మంచి పద్ధతేనండి. ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ సీట్లు కూడా ఇవ్వాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది కాబట్టి మేమందరం అడగడంలో తప్పులేదు. కానీ కాపు రాజ్యాధికారం చేస్తుందా, రాష్ట్రానికి కాపు కాస్తుందా అనే దానిలో ఒక రాజ్యాన్ని గెలుచుకున్నవాడు రాజు అయితే రాజ్యాన్ని వదులుకున్నవాడు గౌతమ్ బుద్ధుడు అవుతాడండి. మా అందరూ కాపులు కూడా ఈసారి రాష్ట్రానికి కాపు గాయాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాడు. అధికారం వస్తుందా రాదా అనేది అది దైవాధీనం.
అది ఫైనల్గా చూసుకుంటే కూడా ఈసారి ఎన్నికల్లో కాపులకు తగిన సీట్లు ఇవ్వాలి, అలాగే రాజకీయంగా కూడా తగిన ప్రాధాన్యతను ఇవ్వాలి అంటూ కూడా కాపుల్ని ఒక ఓట్ బ్యాంకుగా కాకుండా కూడా వాళ్ళకి తగిన న్యాయం చేయాలి. అందుకనే ఇవాళ ఈ కాపు చైతన్య వేదికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కాపులకు న్యాయం చేకూరే విధంగా కూడా మేధావులు కూడా చర్చించనున్నారు. సతీష్.